జై గురుదత్త. పౌర్ణమి రోజు ఉదయం నుంచి ఉపవాసం చేసి సాయంత్రం తులసి పూజ, తర్వాత ఆవు పాలల్లో చంద్ర దర్శనం చేసుకుని ఎండు ఖర్జూరం, ఒక ఎండు కొబ్బరికాయ, అలానే గులశనగపప్పు, పంచదార, యాలకులు ఇవన్నీ సిద్ధం చేసుకుని ఇలా ఎండు ఖర్జూరంలో గింజలు తీసేసి ఎండు కొబ్బరి, ఎండు ఖర్జూరం పొడి చేసి ఒక గిన్నెలో వేసుకోవాలి. ఇప్పుడు సమానంగా కొలతలతోటి గులశనగపప్పు, పంచదార, యాలకులు కూడా వేసి ఇవన్నీ కలిపి పంచకజ్జాయాన్ని రెడీ చేసుకోవాలి. నమో నమః పదం దేవ ఇష్టకామ ఫలప్రద దత్తాత్రేయ సదాపాతు నమస్కారం దినే దినే ప్రత్యక్ష దర్శనం దివ్యం దత్తాత్రేయ నమోస్తుతే అంటూ మంగళ నీరాజనాలతో స్వామి నా భారం అంతా ఇక నీదే అంటూ శరణాగతి పొందితే దత్తస్వామి మన చేయి పట్టుకుని నడిపిస్తాడు. శ్రీ గురుదత్త. జై గురుదత్త. శ్రీపాదరాజం శరణం.